ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్ అండ్ మీ హోమ్ కార్నర్. ఇవాళ ఎంతో టేస్ట్ అయిన మరమరాల లడ్డు నేను ట్రై చేశానండి. చూద్దాం ఎలా చేశాను. ఫస్ట్ బెల్లంని చక్కగా పాకం పట్టేట్టు కొద్ది వాటర్ పోసుకొని పెట్టుకున్నానండి. చూడండి, నేను చక్కగా నొరగొచ్చి ఎంత బాగుందో పాకం. ఇది చక్కగా గట్టిపడేంత వరకు చేస్తూనే ఉన్నాను. కొద్ది వాటర్లో టెస్ట్ చేశాను. పాకం గట్టిపడిందో లేదో అని చక్కగా వాటర్లో వేసుకొని టెస్ట్ చేశానండి. అబ్బా, ఇంకా తీగ పాకంలాగే ఉంది. సరే అని మళ్ళీ చూసాను, అయినా సరే ఇంకా గట్టిపడలేదండి. అయ్యయ్యో అనుకున్నాను. చూసారా, తీగ పాకం అయితే వచ్చింది. సరే ఇంకొద్దిసేపు పాకాన్ని చేద్దామని అలా పాకాన్ని తిప్పుతూనే ఉన్నాను. తిప్పి 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 మధ్యలో అవును వాసన కోసం ఏదో వెయ్యాలి కదా అని ఆలోచించి గుర్తుకొచ్చిందండో, ఇలాచి పౌడరు, యాలకుల పొడి అండి. అది వేసేసానండి చక్కగా. అబ్బా, స్మెల్కి అబ్బా అబ్బా అనిపించింది. మళ్ళీ చక్కగా కలపడానికి మొత్తం కలుపుతూనే ఉండి మొత్తం తిప్పేసి తిప్పేసి చక్కగా పాకం గట్టి వరకు పెట్టేశాను. మళ్ళీ టెస్ట్ చేయాలి కదండి, గట్టిపడిందో లేదో అని మళ్ళీ వాటర్లోకి కొద్దిగా పాకాన్ని తీసుకొని అలా వేసేసి మళ్ళీ చూశానండి. కొద్దిగా పర్లేదు అనుకుంటా, టెస్ట్ అయినట్టున్నాను. టెస్ట్లో కొద్దిగా గట్టిపడిందండోయ్. సరే ఇంకాసేపు తిప్పుదామని తిప్పేశాను. ఇంకా పాకం గట్టిపడింది. ఇంకా దానిలో ఆ మరమరాలు చక్కగా వేసేసానండి. పాకానికి సరిపడే మరమరాలు అయితే ఒక ప్యాకెట్లో హాఫ్ ప్యాకెట్ పట్టింది. అది తిప్పుతూ ఉంటే మనకు తెలుస్తుందండి. కొద్ది గట్టిపడే బెల్లము మరమరాలు గట్టి పడేంత వరకు తిప్పేస్తే చక్కగా దానిలోకి చక్కగా అంతా బెల్లం అంతా కలిసిపోయి చక్కగా చాలా టేస్ట్గా అవుతుందండి. అలా చక్కగా బెల్లం పాకంలోకి ఆ మరమరాలన్నీ కలిపితే ఒక 5 నిమిషాలు అట్లా తిప్పుతూ ఉంటే మొత్తం బాగా కలిసిపోతూ ఉంటుంది. కాస్త కలుపుదామని మళ్ళీ ఇంకొద్ది మరమరాలు వేసి కలిపారండి. అదిగోండి, పాకం చక్కగా గట్టిపడేట్లా అట్లా వచ్చింది. కాస్త కలిపేటప్పుడు వేడిగానే ఉంటుందండి. చేతికి కాస్త నెయ్యి రాసుకొని కొద్దిగా తీసుకుంటే మనకు ఆ వేడి తెలియదు. చూడండి, చక్కగా అలాగే నేను ఒక చేత్తోనే చేస్తున్నాను. నాకు 2 చేతితో అలవాట్లేదండి, ఓన్లీ రైట్ హ్యాండ్తోనే చేస్తాను. చూడండి, అందుకే నాకు చిన్న చిన్న లడ్డూలే వస్తాయి. చక్కగా మరమరాల ఉండల్ని రౌండ్ షేప్లోకి వచ్చేట్టు ట్రై చేశానండి. వేడిగా ఉంటుంది కదండి, అందుకని కొద్దిగా టైం పట్టింది. ఇదిగోండి, ఇలా అన్ని లడ్డూలు చేసుకొని ఇలా పెట్టేశాను. చూసారా ఎంత బాగున్నాయో బెల్లం పాకం లడ్డూలు, మరమరాల లడ్డూలు. ఇదిగోండి, అసలు ఒకటి తింటే చాలు మళ్ళీ ఇంకోటి తినాలనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.